హలో, నా పేరు డాక్టర్ మురార్జీ, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. ఈరోజు మనం పబ్లిక్ ఆర్ సొసైటీలో ప్యానిక్ క్రియేట్ చేస్తున్న హెచ్ఎంపివి వైరస్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. హెచ్ఎంపివి వైరస్ అంటే ఇదేం కొత్త వైరస్ కాదు, ఆల్రెడీ మన సమాజంలో ఉన్న వైరసే. దీన్ని హ్యూమన్ మెటానీమో వైరస్ అంటారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ చైనాలో కేసులు ఎక్కువ అవుతున్నాయని, హాస్పిటల్ అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయని ఈ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్లో రావడం వల్ల దీనివల్ల కొంచెం ప్యానిక్ క్రియేట్ అయ్యింది. సో అందువల్ల దీని గురించి మీతో మాట్లాడడానికి ఇప్పుడు ముందుకు వచ్చాను. ఇది మామూలుగా అప్పర్ ఎయిర్వే సిమ్టమ్స్ కాజ్ చేసే కామన్ వైరస్. దీనివల్ల దగ్గు, ముక్కు దిబ్బడ, జలుబు వంటి సిమ్టమ్స్ వస్తాయి. కానీ కొంతమందిలో, ముఖ్యంగా పిల్లల్లో ఆర్ వయసు బాగా పైబడిన వృద్ధుల్లో, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న మనుషుల్లో, లైక్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఇమ్యూనో డెఫిషియన్సీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళల్లో కొంచెం ఎక్కువ తీవ్రత కలిగజేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది.